Science curriculum programs at national level began after the establishment of NCERT on 1st September 1961. ఈ సైన్స్ కరికులం ప్రోగ్రామ్ అనేటువంటిది జాతీయ తరహాగా మరి ఎన్సీఈఆర్టీ మొదలుపెట్టినప్పుడు సెప్టెంబర్ 1వ తారీఖు 1961 సంవత్సరంలో మొదలైంది. ద కన్సర్న్ ఆఫ్ ద స్పెషలిస్ట్ త్రూ అవుట్ ద వరల్డ్ వాస్ వాట్ షెల్ వి టీచ్. ఇందులో ఉన్నటువంటి స్పెషలిస్టులు ఏం భావిస్తున్నారు అంటే ప్రపంచవ్యాప్తంగా మనం ఏం చెప్తున్నాము, టు వాట్ ఎండ్, వారిని ఎక్కడ తీసుకెళ్ళడం కోసం నేర్పిస్తున్నాం, మన గమ్యస్థానం ఎక్కడికి వారిని తీసుకెళ్లాలని. వన్ ఆఫ్ ద ప్లేసెస్ ఇన్ విచ్ ద రెన్యూవల్ ఆఫ్ ద కన్సర్న్ హ్యాస్ ఎక్స్ప్రెస్డ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఇన్ కరికులం ప్లానింగ్. ఓకే, సో దాన్ని మరలా ఉన్నటువంటి ఆ పాఠ్య ప్రణాళికని మనం ఇంకా కొత్తగా మార్పులు చేర్పులు చేసి దానంతటా అదే ఇది మంచిగా ప్లాన్ చేయబడిందని తెలియజేసేలాగా చేయడం అన్నమాట. కరికులం ఈజ్ నథింగ్ బట్ ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్. కరికులం అనేటువంటిది ఏదో కొత్తది ఏం కాదు, అదొక చదువుకు సంబంధించినటువంటి ప్రోగ్రామ్ అనమాట. విచ్ కన్సిస్ట్ ఆఫ్ 3 బేసిక్ ఎలిమెంట్స్, నేమ్లీ అందులో 3 ఎలిమెంట్స్ ఉంటాయి ప్రాముఖ్యంగా. ప్రోగ్రామ్ ఆఫ్ స్టడీస్, ప్రోగ్రామ్ ఆఫ్ యాక్టివిటీస్, ప్రోగ్రామ్ ఆఫ్ గైడెన్స్. పిల్లల్ని చదివించాలి, వాళ్ళతో కొన్ని యాక్టివిటీస్ చేయించాలి, వారికి ఎక్కడ అర్థం కాలేదో చక్కగా చెప్పాలి. సైన్స్ కరికులం హ్యాస్ చేంజ్డ్ ఓవర్ టైమ్ అండ్ జాబ్ ఆఫ్ సైన్స్ టీచర్ హ్యాస్ బికమ్ మోర్ ఛాలెంజింగ్ నౌ. సైన్స్లో ఈ కరికులం అనేటువంటిది మారిందనమాట. సమయం జరిగే కొద్దీ సైన్స్ టీచర్కి ఇంకా కొన్ని ఛాలెంజింగ్స్, కొన్ని కష్టతరమైన పరిస్థితులు వస్తూ ఉన్నాయి. అంటిల్ 1976 ఇండియన్ కాన్స్టిట్యూషన్ all over the state governments to take decisions on all matters pertaining to school education including curriculum. మన ఇండియన్ కాన్స్టిట్యూషన్, మన భారతీయ రాజ్యాంగ ప్రకారం మన రాష్ట్ర ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకుందనమాట. ఆ నిర్ణయాలు ఏం తెలియజేస్తూ ఉన్నాయి అంటే మన పాఠశాల విద్యలో కరికులం అనేటువంటిది ఉండాలి. సో తర్వాత ద పాలసీ మేడ్ ద ఎన్సీఈఆర్టీ టు టేక్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ డెవలపింగ్ ఎన్సీఎఫ్ అండ్ రివ్యూయింగ్ ఆఫ్ ఇట్ రెగ్యులర్లీ. పాలసీ ఏం చేసింది అంటే ఎన్సీఈఆర్టీ అనేటువంటిది బాధ్యత తీసుకొని ఎన్సీఎఫ్ని అభివృద్ధి చేయడానికి, దాన్ని ఎప్పటికప్పుడు ఎలా జరుగుతుందని చూడడానికి మార్గాన్ని ఇచ్చిందనమాట. ఇట్ వాజ్ ఇన్ 1988 ఎన్సీఈఆర్టీ ప్రపోజ్ ద ఎన్సీఎఫ్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషనల్ బేస్డ్ ఆన్ ద రికమెండేషన్స్ ఆఫ్ ఎన్పిఈ 1986. 1988వ సంవత్సరంలో ఎన్సీఈఆర్టీ ఏం చేసింది అంటే ఎన్సీఎఫ్ అనేటువంటిది ఉండాలి మన పాఠశాల విద్యకి, అది ఉంటే మంచిదని చెప్పి ఎన్పిఈ చేసినటువంటి కొన్ని రికమెండేషన్స్ ద్వారా దాన్ని తీసుకొచ్చింది 1986వ సంవత్సరంలో. ఎన్సీఎఫ్ 1975 ఫాలోడ్ రికమెండేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ పాలసీ 1966. ఎన్సీఎఫ్ 1975వ సంవత్సరంలో ఎడ్యుకేషనల్ పాలసీ యొక్క రికమెండేషన్ని తీసుకుంది 1968లో. ఎన్సీఎఫ్ 1988వ సంవత్సరంలో ఫాలోడ్ రికమెండేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ పాలసీ 1986. ఎన్సీఎఫ్ 2000 రివైజ్డ్ ఎన్సీఎఫ్ 1988. ఎన్సీఎఫ్ 2005 రివైజ్డ్ ఎన్సీఎఫ్ 2000.